ఇంకా ఎక్కువ ఫ్యాన్ అయిపోయాను. జై బాలయ్య. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్. ఓకే, డిఫరెంట్ గా ఏమైనా చూపించారా బాలకృష్ణ? ఓకే, ఓకే, ఫైట్ సీన్స్ కానీ ఎలా అనిపిస్తుంది? మాటలు రావట్లేదు. చాలా బాగుంది. మీకు సినిమాలో ఏం నచ్చింది? ఏ పాయింట్ నచ్చింది? బాగుంది బ్రో, తాండవం బాగుంటుంది. లాస్ట్ లో అయితే అసలు ఐందోదేమో చెప్పింది కరెక్ట్, నిజం, అది మనం పాటించాలని చెప్పిండు. అది బాగా చెప్పిండు. ఆయన కొంచెం డిసప్పాయింటింగ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో స్టోరీ ఉంటుంది, దీంట్లో స్టోరీ లేదు. అది ఒక్కటే మిస్సింగ్, కానీ మిగతాది మొత్తం ర్యాంపు. అదేం గుర్తుంచుకోం మనం. బాలయ్య వచ్చినప్పుడు ఒడి అమ్మ బంటి అనిపిస్తుంది. సూపర్ ఉన్నది అన్న, నిజంగా. ఫ్లాష్ మ్యాన్ లెక్క వస్తాడు, ఫ్లాష్ మ్యాన్కే పోతాడు. మీకు నచ్చిన సీన్ ఏంటి? తాండవం బ్రో, లాస్ట్ శివుని తాండవం చేసినప్పుడు 15 నిమిషాలు అందరు భక్తితో. మీరు మాట్లాడండి, లేడీస్ కి బాలకృష్ణ అది దూర్కమూతురు బాబు మాట్లాడండి. చాలా బాగుంది. ఏం నచ్చింది మీకు సినిమాలో? రుద్రతాండవం డైలాగ్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. అల్టిమేట్ చాలా బాగుంది. ఓకే, షాట్ అది కూడా సెకండ్ పార్ట్ ఇంకా సూపర్ అసలు. సారీ, అఖండ 1 బాగుందా? అఖండ 2 బాగుందా? 2 చాలా బాగుంది. సూపర్. చాలా బాగుంది. తమన్ మ్యూజిక్ ఎలా సూపర్ అనిపించింది? ఉంది. బీజిఎం లెజెండ్. ఓకే, బాలయ్య డాన్స్ ఎలా అనిపించింది అసలు? చాలా బాగుంది. ఆ ఏజ్ కలర్ చేయడం లైక్ గ్రేట్. బాలయ్య ఇస్ వెరీ గ్రేట్. ఓకే, ఫైట్స్ ఎలా అనిపించాయి మీకు? చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఇస్ గ్రేట్. మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, లైక్ ఎంటైర్ ఎలివేషన్స్ బాగుంది. మీరు మళ్ళీ చూస్తారా? మళ్ళీ చూస్తాను డెఫినెట్లీ. చాలా బాగుంది. లైక్ యా, డెఫినెట్లీ అగర్ లెట్ ఇస్ ద బెస్ట్. ఇలాంటి ఫైట్లు ఓవర్ ద టాప్ అని వేరే హీరోలకు అంటారేమో, బాలకృష్ణ గారు ఎంత చేసినా కూడా జనాలు వచ్చేసి అలాగే చూసేస్తూ ఉంటారు, వీక్షిస్తారని అంటారు కదా. మనకు సినిమా చూసేంతసేపు మనకు అలా ఓవర్ ద టాప్ అని అనిపించదు, ఎందుకంటే క్యారెక్టర్ కూడా కాబట్టి మనకు ఓవర్ ద టాప్ అనిపించదు. సో ఎంత చెప్పినా బాగుందా? డెఫినెట్లీ నాకైతే పర్సనలీ అఖండ 1 లెజెండ్ బాలయ్య బోయపాటి గారి కాంబినేషన్లో నాకు ఇష్టమైన మూవీస్. ఇప్పుడు నేను అన్డౌటెడ్లీ చెప్పగలను, అఖండ 2 ఇస్ ద బెస్ట్ అనమాట. సో వాళ్ళ కాంబినేషన్లో వచ్చేసి. అండ్ డైలాగ్స్ అయితే ఇంకా డైలాగ్స్ విశ్వరూపం అని చెప్పొచ్చు. బాలకృష్ణ గారు ఇంకో డైలాగ్ చెప్తారు, ఇక్కడ ఎవరైనా చావాలంటే పని చేసేవి రెండు, ఒకటి కాలం, రెండోది నా శూలం అంటారు. ఇలాంటి రైమింగ్ వర్డ్స్ ఉండే డైలాగ్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో హ్యాపీగా రండి. మనకు వచ్చేసి సీరియస్లీ సనాతన ధర్మాన్ని ఇష్టపడే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది. చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. బోయపాటి గారు సూపర్. అంతే, ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో సహా థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా. ఓటీటీలో వస్తుందని ఎదురు చూడొద్దు. అందరూ ఫ్యామిలీలతో కలిసి థియేటర్కి వచ్చి తప్పకుండా ఈ సినిమాని ఎంజాయ్ చేయండి. అందరూ ఎంజాయ్ చేస్తారు. బాగుందండి, చాలా సూపర్. చెప్పాను కదా, మనిషిని ఉల్టా చేసి ఆ దిష్టి తీయడం అన్న సీన్ ఎట్లా అనిపించింది? డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేదు కదా. సినిమా మొత్తం త్రిశూలంతోనే యుద్ధం చేశారు కదా. శివుడిని చూసినట్టే ఉందని చెప్పేసి బాలయ్య ఇలా అంటున్నారు, మీకేమనిపించింది? సార్, శివుడిని చూసినట్టే ఉంది బాలయ్యని చూస్తే అని చెప్పేసి చాలా మంది చెప్పారు, మీకు ఎలా అనిపించింది? నాకైతే ఓకే అండి. నేను దేవుడితో పోల్చలేలే కానీ ఓకే, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. అదైతే చెప్పే పని లేదండి, అవసరం ఉంది. ఇప్పుడు దాకా చూడాల, ప్రతిదీ థ్రిల్ గా చాలా. ఏమండి, నైట్ అయిపోతుంది, నేను వెళ్తున్నా. 10 కి 10 ఇచ్చేస్తానండి. జై బాలయ్య. చూస్తా ఇంకొకసారి సినిమా. నేను చరిత్రలో ఇలాంటి సినిమా చూడలేదు. ఈ సినిమాకి అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు. శివుడు ఒక ఉగ్ర రూపం చూపించారు. అసలు ఈ మ్యూజిక్, ఈ తమన్ గారు ఒక శివుడు రూపంలో వచ్చి మ్యూజిక్ కొట్టాడో అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ స్టోరీ కానీ, అక్కడ ఒక హిమాలయాలలో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఒక్కసారి ఈ విలన్ని నరుకుతుంటే, కొడుతుంటే నరకయాతన ప్రాప్తిరస్తు అని చెప్పేసి ఒక మ్యూజిక్ ఉంటుంది, ఒక ఫైట్స్ ఉంటుంది. అసలు ఈ సినిమా చెప్తున్నా, అసలు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి సినిమాలు నేను చూస్తామనుకోలేదు. అఖండ తాండవం చూపించారు. ఇందులో శివుడు కనిపిస్తాడు. శివుడు కనిపించిన రూపం మాత్రం అయితే ఒక రియల్గా ఒక శివుడిని చూసినట్టు ఫీలింగ్ వచ్చేసింది. ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి.
దేవుడు లేడు అనేవాడు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా దేవుడిని నమ్ముతారు. ఈ సినిమా హిందూ ధర్మంలో ఇది ఒక బెస్ట్ సనాతన హైందవ ధర్మం అని చెప్పారు కదా. సనాతన హైందవ ధర్మం అంటే ఈ అఖండ 2, అఖండ 1 అని కదా, అఖండ 2 ఎలా ఉందంటే దానికి మించి 10 ఇంతలు ఎక్కువ ఉంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు ఇంకా ఎక్కువ చెప్పాలనే ఊపు వచ్చేస్తుంది. ఈ ఊపు ఎలా వచ్చిందంటే ఆ సినిమా చూసిన తర్వాత నాలో ఉన్న భక్తి అన్ని హిందూ భక్తి అన్ని బయటకు వెళ్ళాయి. ప్రతి ఒక్క హిందువు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. మన హిందూ ధర్మంలో ఉన్న దేవతలు దేవుళ్ళు అందరికంటే పెద్ద ఇందులో శ్రీ ఆంజనేయ స్వామి, జై హనుమాన్ వస్తాడు. శివుడు, అసలు శివుని గురించి ఏ విధంగా చూపించారంటే రియల్ గా శివుడు అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుందని సినిమా చూపించారు. ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రతి ఒక్కరి సినిమా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాలంటే మాట రావట్లేదు. హిందువులందరూ ప్రతి ఒక్కరి సినిమా చూడాలి. జై శివయ్య, జై హనుమాన్, హర హర మహాదేవ్, శంభో శివ శంకర. నాకే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కళ్ళు మన సనాతన ధర్మం అంటే ఏంటి, మన సనాతన ధర్మం ఎలా ఉంటుంది, అది దేవుడు లేడు అని ప్రతి ఒక్కరు అంటారు కదా. దేవుడు ఉన్నాడు, ప్రతి ఒక్కరి కష్టం వెనుక దేవుడు ఉంటాడు. అరే నువ్వే సక్సెస్ అవుతాడు, కారణం ఏంటి దేవుడు. ఆ దేవుడు మన ప్రతి ఒక్కరు మర్చిపోతారు. ఆయన మన ధర్మాలని మర్చిపోతారు భయ, ధర్మాలని ఎంత మర్చిపోతే మన అంత నష్టము. సో శివయ్య గురించి మన బాలయ్య బాబు గారు ఆయన బోయపాటి గారు రేటింగ్ మాత్రం అదిరిపోయింది. పక్కా చూడండి. ఇది బాలయ్య బాబు తాండవం విశ్వరూపం భయ. అసలే విలన్ మోడ్ కి అసలు మన బాలయ్య బాబు ఊచపోతాన. ప్రతి సీన్ ప్రతి షాట్ గూస్ బంప్స్ అన్న. ఇలాంటి సినిమా చూడాలా, ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్ చూడండి. చిన్నలు పెద్దలు పిల్లలు ప్రతి ఒక్కరు సినిమా చూడండి. మన సనాతన ధర్మం అంటే ఏంటి, అసలు దేవుడిని చాలా మంది హింసపరుస్తారు. అరే మీకు తెలియాలా దేవుడు ఉన్నాడంటే చాలా చక్కగా చూపించారు. ఒకటే పోయా జై బాలయ్య, జై శివయ్య, హర హర మహాదేవ, శంభో శంకర. ప్రతి ఒక్కరు బాలయ్య బాబుని నమ్మండి, శివయ్య నమ్మండి. ప్రతి ఒక్కరు సినిమాకి రండి భయ్య. ఇది బాలయ్య బాబు తాండవం. హర హర మహాదేవ, శంభో శంకర. గురించి చాలా బాగుంది. డైలాగ్స్ మాత్రం చాలా బాగా ఇచ్చారు. ఎస్టార్టింగ్ ఉండే అసలు ఎక్కడ బోర్ ఫీల్ కాలేదు. ఆర్టిస్టులు కూడా అందరూ బాగా ఇచ్చారు. డైలాగ్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. స్టార్టింగ్ మధ్యలో పిక్చర్స్లో అంత బాగా డైలాగ్స్ ఎవరు రాయలేదు. సెంటిమెంట్ ఉంది, అర్థంగా ఉంటుంది. ప్రతి డైలాగ్కి మీనింగ్ ఉంది. అంత బాగా రాశారు డైలాగ్స్. బాలకృష్ణ పర్ఫార్మెన్స్ అయితే తెలుగు హీరోలు ఎవరు చేయలేరు. నేను చెప్తున్నాను కదా, ఎవరు చేయలేదు. తాండవ చేసి చాలా బాగా చేశారు. బాలకృష్ణ అందరు కూడా ఇచ్చారు. డైలాగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ గురించి తమన అదంతా రామప్రసాద్ కెమెరా బాగుంది. బోయపాటి సీను స్క్రిప్ట్ చాలా బాగా, ఎక్కడ బోర్ కొట్టలేదు. రెండు దేశాల యుద్ధాన్ని అట్లా యుద్ధం కాదు, సెంటిమెంట్ దేశభక్తిని చూపించాడు. అంత దైవ బలం రెండు కలిపి చూపించాడు. చాలా బాగా చేశాడు. డైలాగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ చేశాడు. ఆది పిలిచి కూడా బాగా చేశాడు. స్క్రిప్ట్ చాలా బాగుంది. ఎక్కడ అంటే బాలయ్య గారి లుక్స్, ఆ డైలాగ్స్ అన్ని చాలా బాగుంది. సినిమా హైలైట్ డైలాగ్స్. ప్రతి డైలాగ్ మీనింగ్ ఉంది. అంత బాగా రాశాడు డైలాగ్. సో ఇట్లాంటి సినిమాలు మళ్ళీ వస్తాయనుకుంటున్నారా? చూడ ఇట్లా ఎవరు చేయలేరు. బాలకృష్ణ మాత్రం ఎవరు చేయలేరు. ఇట్లా మాత్రం చాలా సూపర్గా ఉంది. సినిమా కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డైలాగ్ 100% సూపర్ హిట్. హిందూ దేశం ఎవరైనా టచ్ చేయాలంటే 10 సార్లు ఆలోచించి హిందూ దేశం టచ్ చేయాలి. అది ఎలా అనేది ఈ సినిమా చాలా క్లియర్గా చూపించారండి. సో బాలయ్య యాక్షన్ మాత్రం అద్భుతము. అఖండ గెటప్లో అయితే అసలు బాలయ్యని కొట్టేవాడు ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఇంకొకరు రాబోరు. బోయపాటిలాగా ఇంకా ఎవరు. బాలయ్య బాబు ఫ్యాన్గా రేపటి నుంచి సినిమా చూడబోయే మీలాంటి అభిమానుల కోసం ఒక మాట చెప్పాలండి సినిమా గురించి. సింపుల్ అండి, అఖండ తాండవం, ఇంకా బాలయ్య తాండవం.